ఈ రాత్రి కాల సమయంలో ఇక్కడున్న మనందరితో దేవుడు ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు. అదేంటంటే, నువ్వు ఏ స్థితిలో ఈ రాత్రి ఉన్నావో అదే స్థితిలో నీ జీవితాంతము కొనసాగడం దేవుని చిత్తము కాదు. ఆమేన్. బహుశా అనుకుంటున్నావేమో, నేనున్న ఈ కష్టంలో ఇంక ఈ కష్టంతోనే నా జీవితం అంతా సాగుతుందని. బహుశా నువ్వు అనుకుంటావేమో, నేనున్న ఈ అడిక్షన్ తోనే నేను ఇంకెప్పటికీ బయటకు రాలేక ఈ అడిక్షన్ లోనే ఒక బందీగా, ఒక బానిసగా ఉండి నా జీవితాన్ని ముగించుకుంటానని. ఇంకా నా జీవితంలో కన్నీళ్ళు ఎప్పటికి ఆగవేమో, ఇక ఎప్పటికీ కన్నీరు, ఈ నిట్టూర్పు ఇక నా జీవితంలో అలాగే కొనసాగుతుంది అని నువ్వు అనుకుంటున్నావేమో. ఆత్మీయ జీవితంలో పడిపోయి ఉన్నాను, పడుతున్నాను, లేస్తున్నాను, పడుతున్నాను, లేస్తున్నాను, ఇంక ఇలాగే ఉంటుంది నా బ్రతకంతా నువ్వు అనుకుంటున్నావేమో. स्पिरिचुअल ఏ స్థితిలో ఉందో, आपकी आत्मीय स्थिति अभी किस स्टाइल पे है, डू नॉट बी सैटिस्फाइड. वहाँ पे आप तृप्त मत होइए. ఇంత భక్తి చాలు, इतनी भक्ति बस ఇంత हुई, ప్రార్థన చాలు, इतनी प्रार्थना बस हुई, ఇంత విశ్వాసం చాలే, इतना विश्वास बस हो गया, ఇంత సమర్పణ చాలే इतना समर्पण बस हो गया. అని తృప్తి పడద్దు. ऐसा बोल के तृप्त मत होइए. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలోనే నీ జీవితం అంతా కొనసాగడం దేవుని చిత్తం కాదు. కానీ నిన్ను విడిపించాలని, నిన్ను నడిపించాలని, నిన్ను ఉన్నతమైన స్థానానికి ఆత్మీయంగాను శారీరకంగాను తీసుకొని వెళ్ళాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు.